జై గురుదత్త అండి. ఈరోజు ఒక శివభక్తుని గురించి చెప్పుకుందాము. శివభక్తుడి కేదార్నాథ్ యాత్ర. ఒక శివభక్తుడు కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలని ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు ఎక్కువగా లేని రోజుల్లో ఆయన కాలినడకన ప్రయాణం చేసుకుంటూ చాలా రోజులకు కేదార్నాథ్ చేరుకుంటాడు. కేదార్నాథ్ చేరుకుంటే ఆ రోజు కేదార్నాథ్ 6 నెలలు మానవుల పూజలు, 6 నెలలు దేవుడి పూజలు అంటారు కదా. ఆ రోజు ఆఖరి దినం. ఆ రోజు అందరూ దర్శనం చేసుకొని అందరు తిరిగి వస్తుంటారు. పూజారులు కూడా తిరిగి వస్తుంటారు. ఎందుకు అందరూ తిరిగి వస్తున్నారు అంటే 6 నెలలు అయిపోయింది దర్శనం, మానవుల దర్శనం అయిపోయింది, తాళాలు కూడా వేసేసినాము, వెళ్ళిపోతున్నాము, ఇంకా తర్వాత 6 నెలల తర్వాతనే తాళాలు తీసేది అంటారు. అయ్యో, నేను ఎన్నో మైళ్ళ నుంచి, ఎంతో దూరం నుంచి నేను నడుచుకొని వచ్చాను ఆ కేదార్నాథుని చూడాలని సంతోషంలో ఇప్పుడు దర్శనం లేదంటే మరి నేను వెనక్కు వెళ్ళి మళ్ళీ రావాలంటే నేను మళ్ళీ నా వల్ల అవుతుందా అసలు? ఒక్కసారి ఆ శివుడిని దర్శనం చేసుకొని నేను వెళ్ళిపోతాను, తలుపులు తీయండి అని ఎంతో ప్రాధాయపడ్డాడు. కానీ అక్కడ అర్చకులు ఇది మా దీనికి ఆచారాలకు వ్యతిరేకము, విరుద్ధము, అందుకని ఒక్కసారి తలుపులు వేసినాక మేము తీము, 6 నెలల తర్వాతనే మరి దర్శనం అయినా ఏమనుకోవద్దు అని చెప్పేసి అక్కడి పూజారులు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన బాధతో అలాగే శివుడిని గురించి ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూసుకొని అలాగే నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే మరి మరుసటి రోజు ఉదయం లేవంగానే పంతులు గారు లేపించి, ఈ బాబు లే 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 దర్శనం చేసుకోకుండా ఇక్కడ పడుకొని నిద్రపోతున్నదే, వెళ్ళు కేదార్నాథుని దర్శనం చేసుకో అంటాడు. అంటే లేదు కదండి, 6 నెలలు దర్శనం లేదన్నారు కదండి, రాత్రే అన్నారు కదా, 6 నెలలు దర్శనం లేదన్నారు కదా, మరి వాకిలు తీస్తారా అంటాడు. అంటే 6 నెలలు అయిపోయింది కదా, ఈ రోజే తీస్తున్నాము కొత్తగా, 6 నెలల తర్వాత ఈ రోజే తలుపులు తీస్తూ ఉన్నాము, 6 నెలలు అయిపోయింది, నిన్నటికి 6 నెలలు అయిపోయింది, ఈ రోజే తలుపు తీస్తున్నాము అంటే కదా. నేను 6 నెలలు ఇక్కడే ఉన్నాను, 6 నెలల నుంచి అంటే పూజారికి గుర్తుకొస్తుంది. అవును, నువ్వు 6 నెలల క్రితము వాకిలేసే రోజు, తలుపు మూసే రోజు నువ్వు కనిపించినావు కదా, ఎలాగైనా కూడా కేదార్నాథుని దర్శనం కావాలని ప్రాధాయపడినావు కదా నువ్వు, నువ్వే కదా భక్తుడు అంటాడు. అంటే అవును నేనే స్వామి అంటే, నువ్వు మళ్ళీ ఎక్కడ పోయినావు 6 నెలలు అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, ఆ రోజు మీరు చెప్పి వెళ్ళిపోయిన కాసేపటికంతా నాకు నిద్ర వచ్చేసింది, నిద్రపోయినాను, మరి మీరు ఇప్పుడు లేపిస్తే నాకు మెళుకు వచ్చింది, వేస్తున్నానంటే, అంటే నువ్వు 6 నెలల నుంచి నిద్రపోతున్నావా ఇక్కడ ఈ ఎముకలను కోసేసే ఈ చలిలో? 6 నెలల నుంచి నువ్వు మంచు కొప్పబడిన ఈ హిమాలయాల కొండల్లో 6 నెలల నుంచి నిద్రపోతున్నావా మానవ మాతృడివి? ఈ 6 నెలలు దేవతలు పూజ చేస్తారు కేదార్నాథునికి, 6 నెలల తర్వాత మానవుల పూజ ఈరోజే మొదలైంది. 6 నెలల నుంచి నిన్ను కేదార్నాథుడు నిద్రలో ఉంచేసినాడా? కాలాయన మహా, కాలాయన మహా, కాలాతీతాయన మహా అంటారు కదా పరమశివుణ్ణి. అంటే కాలాన్ని నీకు ఒక్కరోజు మాదిరిగా స్తంభింపజేసి 6 నెలల కాలాన్ని నీకు ఒక్క రాత్రిలో గడిపేసి ఆ కేదార్నాథుడు ఎంత దయామయుడో నీకు దర్శనం ఇస్తున్నాడు. నువ్వెంత పుణ్యాత్ముడివి, నిన్ను ఈ లీల చూసిన మేవెంత పుణ్యాత్ములు అని ఆ పూజారులందరూ చాలా సంతోషపడతారు. ఆయన ఆనంద బాష్పాలతో ఆ కేదార్నాథుడిని సన్నిధి తీరా దర్శించుకొని అభిషేకం చేసుకొని తరిస్తాడు. ఇది కేదార్నాథుని కథ. జై గురుదత్త.